నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా నిన్న తెలంగాణ అసెంబ్లీలో ఒక ఆసక్తికర ఘటన అయితే చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక వీడియోను తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అందులో ఆ తెలంగాణ నుంచి ఏదో ఆంధ్ర నీరు తీసుకొచ్చేసిందని, దానికి ఏపీ అసెంబ్లీలో కేసీఆర్ గారిని పెద్ద ఎత్తున పొగుడుతూ ఒక వీడియో అయితే వేశారు. దాన్ని నిన్న ప్రదర్శించింది. సో ఈ మొత్తం ఘటనను ఎలా చూడొచ్చు అంటారు? ఒక రాష్ట్ర అసెంబ్లీలో వేరొక రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియోని ప్రదర్శించడాన్ని. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ అపరిపక్వతకి అదొక నిదర్శనం అండి. తొందరపాటుతనానికి కూడా ఒక నిదర్శనంగా చెప్పాలి. అంటే ఆయన ఎంత అపరిపక్వతమైన వ్యక్తి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఆయన ఫస్ట్ నాకు 25 సీట్లు లోక్సభ ఇవ్వండి, నేను బీజేపీ మెడలు ఉంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు కదండి. వెళ్ళాడు కదా, ప్రధానమంత్రి గారిని కలిశాడు. బయటికి రాగానే ఆయన ఏం చెప్పాడండి, మనమేం మెడలు ఉంచే పరిస్థితిలో లేదు, ప్రత్యేక హోదా పరిస్థితి లేదు, వెళ్ళి కలిశాను, సార్ అని అడగటం తప్ప మనం చేయగలిగింది ఏం లేదన్నాడు. అదే రాజకీయంగా కొంత పరిపక్వత ఉన్న వ్యక్తి అయితే నిజంగా అక్కడ జరిగినా కూడా బయటకు వచ్చి రాష్ట్ర ప్రజల ముందు ఒక వేరేగా చెప్పేవాడు. నేను వెళ్ళి వారి దృష్టికి తీసుకొచ్చాను కాబట్టి ఇప్పుడే కదా కొత్తగా నేను వచ్చాను, కొంచెం ఆలోచిద్దాం అన్నాడన్న చెబితే ప్రజలకు కొంత ఓదార్పు ఉండేదండి. బయటకు వచ్చి చెప్పంగానే గుండెలు పగిలిపోయినాయి జనాలకి. మనం ఇతన్ని నమ్మి ఇతనికి ఓటేస్తే అక్కడికి వెళ్ళి కాళ్ళు పట్టుకునే పరిస్థితి అంత తప్ప నేనేం చేయలేనని ఫస్టే పేల్చేసాడండి. గుండెలు జారిపోయినాయి. ఇవాళ కాదు, 5 ఏళ్ల తర్వాత కాదు, ఈ 5వ రోజుకే జారిపోయినాయి. తర్వాత ఎవరన్నా ఒక ముఖ్యమంత్రి అయినప్పుడు ఏదన్నా శుభకార్యం చేస్తారండి. ఎవడన్నా ఒక శంకుస్థాపన చేస్తాడు, ప్రజలకు పనికొచ్చేది. అది ప్రజా దర్బార్, ప్రజావేదికని 24 గంటల్లో కూల్చేసాడండి. కూల్చి వాటిని కనీసం డిబ్రీస్ వాటి శిథిలాలు కూడా అక్కడే వదిలేశాడు తెలియాలని. అది తెలియటం కాదండి, అది ఆయన అపరిపక్వత. ఏదైనా ఒకటి పని నువ్వు చేసిన దుర్మార్గ పని అయినా దాన్ని క్లీన్ చేయాలండి. ఎవరైనా ఇప్పుడు మనిషి చనిపోగానే దహనం ఎందుకు చేస్తారండి? అదొక సంస్కారం. అట్లాగే క్లీన్గా చేసేయాలి. అది కూడా చేయకుండా అట్లా పెట్టి కూర్చున్నాడంటే అది రాక్షసత్వం కింద లెక్క. రెండోదండి, అసలు నీళ్లు నిధులు నియామం కోసం తెలంగాణ ఏర్పడినప్పుడు అసలు చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రాన్ని చీల్చిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లో ఒక 8 జిల్లాలకి నీళ్లు, తెలంగాణ నీళ్ళని ఇస్తాడంటే ఎవరన్నా ప్రజలు నమ్ముతారండి? వాళ్ళ భూభాగం నుంచి మనని కాలువలు తవ్వుకోమన్నాడంటే అప్పటికే అనుమానం వచ్చింది అందరికీ. ఈయన కనుక కాలువలు తవ్వుకున్నాడు అనుకోండి, తవ్విన మర్నాడు ఒక్క చుక్క కూడా తవ్వేది ఆంధ్రప్రదేశ్ నిధులతో అండి. వాళ్ళు అక్కడికక్కడ వాళ్ళే తోడేసుకుంటారు తప్ప ఆంధ్రప్రదేశ్కి ఒక చుక్క కూడా వెళ్ళనివ్వరండి. ఎందుకంటే ఎవరన్నా అంత అమాయకత్వంగా ఉంటారని వాళ్ళు తినకుండా మనకి బిర్యానీలను భోజనాలు పెడతారండి ఎవడన్నా. వాళ్ళ భూభాగంలోంచి అంటే కాలువలు తవ్వుకోమంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ పిచ్చోడు కనుక కాలువ తవ్వితే రేపు మన రైతులే కనుక దాంట్లో మోటార్లు పెట్టుకుని తోడేసుకుంటారు శుభ్రం. ఇప్పుడు ఇక్కడ గొంతు నిండి చచ్చిపోతుంటే ఆంధ్రాలో వాళ్ళకి నీళ్ళు ఇస్తారండి? పశ్చిమ గోదావరి రాకి ఇచ్చారని చెబుతున్నాడు. వాళ్ళు కృష్ణా నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు తీసుకోవచ్చు, మన వాటాన్ని మనం తీసుకుంటారు. కానీ ఏ ముఖ్యమంత్రి మ్యాగ్నానిమస్గా ఎవరు ఇవ్వరండి. ఎందుకంటే కృష్ణా రివర్ వాటర్ బోర్డు ఉంది, అక్కడ పెద్ద ఆఫీసులు ఉన్నాయి, ప్రతి క్యూసెక్ వాటర్కి కూడా లెక్కలు ఉంటాయి అక్కడ. అప్పుడు మనం ఏదైతే వాడుకున్నామో ఆ వారం తగ్గించి మళ్ళీ కుడికాలోకి వదులుతారు వీళ్ళకి అవసరమైనప్పుడు. నిన్న ఆయన అక్కడ మాట్లాడితే అది చూసి తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు? కేసీఆర్కి నష్టం జరిగింది అట్లాంటి స్నేహితుడితో సావాసం చేయటం వలన. కేసీఆర్ నీకు జీవితంలో కూడా నమ్మరండి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతున్నాడు 8 జిల్లాలని సుభిక్షం చేస్తాం అంటే 8 అంటే ఇప్పుడు జిల్లాల ప్రకారం 16 జిల్లాలు, ఒక్కో జిల్లా 2 అయింది. 16 జిల్లాలని సుభిక్షం చేస్తానని చెబుతున్నాడంటే ఇప్పుడు దానికి కేసీఆర్ గారు ఏమన్నా చెప్పుకోగలిగే పరిస్థితి ఉంటుందండి? ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారిని మొన్న అరెస్ట్ చేయటం వలన మూల్యం చెల్లించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక్కడ మొత్తం తెలుగాళ్ళంతా వ్యతిరేకమయ్యారు. ఒకడు శిక్ష పడింది ఒకడికి. ఇప్పుడు ఇది కూడా అలాంటిదే. దీనికి కేసీఆర్ ఏం చెబుతాడండి?
ఇప్పుడు ఆయన ఖండిస్తే ఆ రోజే ఖండించి ఉండాల్సింది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినప్పుడు ఆయన చెప్పింది తప్పు, నేనే వాళ్ళకి ఈ జిల్లాలకి నీళ్ళు ఇస్తాను నేను చెప్పలేదు, నా జిల్లా వాళ్ళని ఎండగట్టి పక్క రాష్ట్రం వాళ్ళకి నేను ఇస్తానా, నేను తెలంగాణ తెచ్చింది నేను అని చెబుతాడు కదండి. ఆ రోజు ఆయన ఖండించపోయేటప్పటికి వాళ్ళు ఆయన సూపులో పడ్డాడు. రేపు ఎన్ని ఎలక్షన్లు వచ్చినా కూడా ఇది ఆయన కనుక ఆ బొమ్మ వేసి చూపించారనుకోండి, తెలంగాణ ప్రజలకు మళ్ళీ కొత్తగా ఉంటుంది గాయం. అంతే కదండి. ఆ రోజు సంకలు గుద్దుకున్నారు పక్కన. అదే అన్న పొగిడారని. అసలు ఆయన పని ఇచ్చాడు అనుకోండి, అట్లాంటి విషయాలు సున్నితమైన విషయాల్లో శాసనసభలో ఎవడని చెప్పుకుంటాడండి. నీకు ఆయనకి వ్యక్తిగతమైన సంబంధం ఉంది, పని నీకు ఇచ్చాడే అనుకుందాం, నీ మూలాన్ని ఇంకొక ముఖ్యమంత్రికి అయితే ఇవ్వడం, నీతో సంబంధం ఉంది. ఎందుకంటే నువ్వు 5,000 కోట్లు బాకీలు వదిలేసావు, ఇక్కడ కొన్ని కార్యాలయాల్లో రావాల్సిన భాగాలు వదిలేసావు, ఏ బాకీలు తర్వాత తెలుగుదేశం పార్టీ హైకోర్టులో 5,000 కోసం వేసిన పిటిషన్ని ఉపసంహరించుకున్నావు. కూర్చుని మాట్లాడటానికి నువ్వు హైదరాబాద్ వచ్చావు, బిర్యానీలు తిన్నావు, పట్టు శాలువాలు బంగారు జరి కప్పుకుని వెళ్ళావు, కానీ 5,000 గురించి వాళ్ళకి కూడా నువ్వు మాట్లాడతావు. మళ్ళీ ఇప్పుడు నేను కేసేస్తానంటే గౌరవ న్యాయస్థానాలు కూడా అడగవా సుధాకర్ గారు? ఆ రోజు కూడా మీరు గతంలో వేసి ఉపసంహరించుకున్నారు, మళ్ళీ ఎందుకు వచ్చారని అంటారు కదా. కేసు బలం తగ్గిపోలే, అప్పటి నుంచి వాదించి ఉంటే ఇవ్వలేదంటే అదొక రకం. తర్వాత ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఇనాగ్రేషన్కి వచ్చావు, వ్యతిరేకించాడు ప్రతిపక్షంలో. ప్రతిపక్షంలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించాడు. ఇక్కడికి వచ్చి శంకుస్థాపన ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నాడు భారీ ఎత్తున పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా. ఇన్ని నువ్వు వదిలేసి నీతో స్నేహం మీద పర్వాలేదండి, ఆ స్నేహం మీద ఏంటి, మొన్న హైదరాబాద్ వచ్చి ఆయన గాయపడ్డ కేసీఆర్ గారిని పలకరించాడు, బాగానే ఉందండి. అప్పటికి ఇంకా 4-5 నెలల కాలం ఈయనకు ఉంది. కొత్త ముఖ్యమంత్రి ఎన్నికైనప్పుడు అనేక రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఇప్పటికీ ఉన్నాయి పరిష్కరించాల్సినవి. అయినా సరే పట్టుదలకు వచ్చి రేవంత్ రెడ్డి నేనెందుకు కలవాలని, రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగతంగా ఎందుకండి నీకు తగదా? ఆయన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మనకు ఆయనతో ఇష్యూస్ ఉన్నాయి, ఎవరుండా XYZ ఎవరుండా నువ్వు ఒక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రతినిధివి, వెళ్ళి కలవటం అభినందించు. పెద్ద బొకే తీసుకెళ్ళిపోయిన ఒక గులాబీ పువ్వు తీసుకెళ్ళినా చాలు, అంతే కదండి. అది కూడా కాదు, ఏదైనా ఒక తుండి తీసుకెళ్ళి చేనేత కప్పినా కూడా సంతోషిస్తాడు, అంతే కదా. కేసీఆర్ను పరామర్శించడానికి వచ్చాడు కానీ రేవంత్ రెడ్డి మాత్రం కలవాలా. అది ఎంత నష్టం అంటే ప్రజలకు నష్టం. ఇప్పుడు ప్రజా ప్రయోజనాలు ముఖ్యమా నీకు, నీ వ్యక్తిగత ఇష్టాలు అయిష్టాలు ముఖ్యమా? నీకు రేవంత్ రెడ్డి అంటే అయిష్టత ఉంటే ఉండొచ్చు, కానీ కొత్తగా ఎలక్ట్ అయింది రేవంత్ రెడ్డి. నువ్వు చీఫ్ మినిస్టర్గా ఏమన్నా మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు వెళ్ళి ఆయనతో మాట్లాడిస్తున్నట్ట మొన్న కేసీఆర్ గారితో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు. కేసీఆర్ గారు పవర్ దిగిపోయిన తర్వాత ఏం చేయగలుగుతాడండి? రాజుగా ఉన్నంత వరకే రాజముద్ర, కానీ రాజముద్ర మారినప్పుడు కొత్త రాజు వచ్చినప్పుడు ఆయనకి ఇస్తారు కదా, తెలియదు ఆ మాత్రం. అది అన్నీ కూడా ఈ అపరిపక్వమైన నిర్ణయాల మూలన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న మధ్య ఒక ఛానల్లో మాట్లాడతా, నాకు ఆయనకి వ్యక్తిగతంగా ఏమీ అసలు తగాదా లేదు, దాదాపు మేము ఇద్దరం క్లాస్మేట్స్ లాంటి వాళ్ళు అని చెబుతున్నాడు. మరి ఎక్కడో తెలీదు, ఇద్దరు సమవయస్కులే, ఐ థింక్ 1 year అటు ఇట్లో. నేను ఎప్పుడైనా కలిసినప్పుడు కూడా ఆయన పలకరించేవాడిని, వ్యక్తిగతంగా నాకు ఆయనతో ఏ విధమైన శత్రుత్వం లేదని చెబుతున్నాడు. కానీ ఈయన మాత్రం ఆయన శత్రుగానే ప్రకటించి ఇవాళకి కనీసం కర్టిసీగా అభినందన, ఎవరో ఒకళ్ళన్నా ప్రతినిధిని పంపించైనా అభినందించవచ్చు, లేదు ఇవాళ రేపు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వచ్చు కదండి, ఏముంది దానికి? అది కూడా ఇవ్వాల. మరి ఎందుకు అంత వ్యక్తిగతంగా కక్ష చేసుకుంటా? మళ్ళీ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఏ ముఖం పెట్టుకుని హైదరాబాద్లో రాజధాని పెడతాడండి? ఆయన ముఖ్యమంత్రిగా రాజధానిలో వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి రాజధాని పెడతామంటే ఇది ఏమైనా జోకా? ఎట్లా ఉంటుందండి? అంటే మీకు సిగ్గుచారం లేదా? మనం మాట్లాడేది, మనం ఒక పక్కన అతన్ని దూరంగా పెడుతున్నాము, మళ్ళీ ఈ రాజధానికి ఎందుకు రావాలి మనకి? ఆల్రెడీ మీరు 5 సంవత్సరాలు అమరావతి నుంచి పరిపాలించారు కదా, పరిపాలించినప్పుడు మీకేం అవసరం రాలేదు కదా, పరిపాలన రాజధాని ఇంకా నేను కట్టాలంటాడు ఎందుకు ఆయన? ఇప్పుడు పరిపాలన ఎక్కడి నుంచి సాగలేదు అసలు, అంటే ఈ 5 ఏళ్ల పరిపాలన లేనట్టేగా. ఇప్పుడు హైదరాబాద్ వస్తే కానీ వాళ్ళకి పరిపాలన సాగదన్నమాట. ఎంత దివాళాకోరు అభిప్రాయం అండి అది. అంటే ఇవాళ వాళ్ళకి ఒక స్పష్టమైన అవగాహన లేదండి రాజధాని విషయంలో. ఇంకా కూడా రాజ్యసభలో మాట్లాడతాడంట. రాజ్యసభలో కనుక మొన్న ఈ మధ్య సినిమా హాళ్ళు కట్టమని అడిగాడు విజయసాయి రెడ్డి గారు ప్రభుత్వాలని. కేంద్ర ప్రభుత్వం సినిమా హాళ్ళు మూతపడిపోతున్నాయి, దిక్కు దివాణం లేదు, వీళ్ళు రేట్లు తగ్గిస్తూ యువతల
సినిమా పరిశ్రమనేమో అణగదొక్కాలని ఒక పక్కన చేస్తూ, ఇంకా సినీ పరిశ్రమ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్లు తక్కువ ఉన్నాయంట. అది ఒక సమస్య అండి. ఇంకేమైనా మంచి విషయాలు అడుగు, ఉపాధి కల్పించే విషయాలు ఏమన్నా అంటే మనసులో ఒకటి పెట్టుకుంటున్నారు, బయట ఒకటి వ్యక్తం చేస్తున్నారు. ఇది కనుక బయటకు వచ్చిందంటే ఇంకా అబాస్పాలు అవుతారు సుధాకర్ గారు.